తెలంగాణ ఎడ్సెట్ 2024 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ కన్వీనర్ తాళ్ల మృణాలని తెలిపారు. 23న జరిగే ఈ పరీక్షకు 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఎడ్సెట్ మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించినట్లు కన్వీనర్ మృణాలని తెలిపారు. మొదటి సెషన్లో 16,929 మంది, రెండవ సెషన్లో 16,950 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 79 పరీక్షా కేంద్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు మరియు విజయవాడ నగరాల్లో సైతం పరీక్ష నిర్వహించనున్నామని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రెండవసారి ఎడ్సెట్ నిర్వహిస్తున్నట్లు సెట్ చైర్మన్ ఆచార్య గోపాల్ రెడ్డి తెలిపారు. పలు దఫాలుగా వివిధ అధికారులతో సమావేశాలు నిర్వహించి పరీక్ష సజావుగా సాగేందుకు తగు సూచనలు చేసినట్లు తెలిపారు.